Hi students, in this video I am explaining about one of the organosilane, that is trimethylsilyl triplet. This is also called trimethylsilyl trifluoromethane sulfonate. Generally, this is a powerful silylating agent and also acts like a catalyst for variety of the reactions in the presence of aprotic solvents, that is CCl4, C6H6 and so on. This trimethylsilyl triplet is an excellent silylating agent for carboxylic acids, alcohols, phenols, etc. I am going to explain the preparation of trimethylsilyl triplet. First of all, we consider SaCH3 thrice Cl. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో SaCH3 thrice Cl చూసారు కదమ్మా. సో ఆ SaCH3 thrice Cl, ఆ Cl ప్లేస్లో మనం వన్ ఆఫ్ ది ఎలైన్ తీసుకుంటే కనుక, ఎలైలిక్ గ్రూప్ తీసుకుంటే కనుక CH2 డబల్ బాండ్ CH2 తీసుకుంటే వీ గెట్ trimethylsilyl triplet. సో ఈ రియాక్టెంట్ ఆర్ సబ్స్ట్రేట్, దిస్ రియాక్టెంట్ ఆర్ సబ్స్ట్రేట్ ఆన్ రియాక్షన్ విత్ బేస్, వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది బేస్? ది సబ్స్ట్రాక్ట్ మోర్ acidic hydrogen from the reactant or substrate. Then carbanion formation takes place in the molecule. So carbanion అనేది ఈ కార్బన్ దగ్గర ఫామ్ అయింది. నెక్స్ట్ ట్రైఫ్లోరోమీథేన్ సల్ఫోనిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే కనుక ఈ రియాక్టెంట్ని, సో ట్రైఫ్లోరోమీథేన్ సల్ఫోనిక్ యాసిడ్ మీన్స్ దిస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. సో స్ట్రాంగ్ యాసిడ్స్ అనేసరికి H+ ప్రోటోనేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. సో CF3SO3- అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. H+ ఎలిమినేషన్ అనేది మాలిక్యూల్ నుంచి ఈజీగా జరుగుతుంది. నెక్స్ట్ ఈ కార్బన్ సిలికా బాండ్ అనేది పాలిమరైజ్ చేస్తే కనుక కార్బన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అండ్ సిలికా గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. ఆల్రెడీ మీకు ఆర్గానిక్ రియాక్షన్స్లో మోస్ట్ ఎఫినిటీ బాండ్స్ ఫార్మేషన్కి వచ్చేసరికి ఏం చెప్పుకోవచ్చు? సిలికా ఆక్సిజన్ బాండ్ అండ్ ఫాస్ఫరస్ ఆక్సిజన్ బాండ్స్ రెండు కూడా మోస్ట్ ఎఫినిటీ బాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సిలికా ఆక్సిజన్ బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. CF3SO3- ఉంది కదమ్మా ఆక్సిజన్, అక్కడ ఆక్సిజన్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ సిలికా ఆల్రెడీ మనకి ఎలక్ట్రోఫైల్గా ఫామ్ అయింది, ఐ మీన్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ నేచర్ని కలిగి ఉంది. సో దెర్ ఈజ్ ఏ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ SaCH3 thrice, I mean silica, and CF3SO3-. So this is formation of trimethylsilyl triplet. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బాండ్ పోలరైజేషన్ చేస్తే కనుక కార్బన్కి నెగిటివ్ చార్జ్ వస్తుంది, కార్బన్కి పాజిటివ్ చార్జ్. సో దెర్ ఈజ్ ఎ డబుల్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ దీస్ టూ కార్బన్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేసిన H+ అనేది ఇది కార్బన్ దగ్గరికి అటాక్ అయితే కనుక ఫైనల్లీ వీ గెట్ CH3CH_CH2. This is the preparation of trimethylsilyl triplet. I am going to explain the synthetic applications of trimethylsilyl triplet. Generally, carbonyl compounds in the presence of trimethylsilane triplet gives acetals and ketols. Consider carbonyl compound. This carbonyl compound on reaction with C2H5S SaCH3 thrice, we consider this in 2 moles, and then trimethylsilyl triplet we get this is the product. First of all, ఈ బాండ్ పోలరైజేషన్ జరిగితే కనుక దిస్ కార్బన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆక్సిజన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ చూస్తే కనుక సిలికా అండ్ సల్ఫర్ బాండ్, సో ఈ బాండ్ బ్రేక్ అయితే కనుక సిలికా గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ సల్ఫర్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. బికాస్ కంపేర్డ్ టు సిలికా, సల్ఫర్ ఈజ్ ఎ మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్, సో బాండ్ పేర్ షిఫ్ట్స్ టువర్డ్స్ సిలికా. సో S-గా ఫామ్ అవుతుంది ఇక్కడ సల్ఫర్, సిలికా అనేది ఎలక్ట్రో డిఫిషియెంట్ నేచర్ వల్ల Si+గా ఫామ్ అవుతుంది. సో వీ గెట్ C2H5S-. ఈ C2H5S- ఎలక్ట్రోఫైల్ దగ్గరికి అటాక్ అయితే కనుక వీ గెట్, ఈ కార్బన్ అనేది పాజిటివ్ ఛార్జ్ కదమ్మా, ఈ న్యూక్లియోఫైల్ వచ్చి ఈ కార్బన్ దగ్గర అటాక్ అయితే కనుక వీ గెట్ దెర్ ఈజ్ ఎ బాండ్ బిట్వీన్ సల్ఫర్ అండ్ కార్బన్. ఈ సల్ఫర్ కార్బన్ బాండ్ ఫామ్ అయ్యి మనకి C2H5S అనేది ఇక్కడ అటాక్ అయింది. నెక్స్ట్ ఇక్కడ O- ఉంది కదా, ఆ O- దగ్గరికి SiCH3 thrice అనేది అటాక్ అయింది అనుకోండి, ఏమొస్తుంది అక్కడ? ఆక్సిజన్ SiCH3 thrice బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మనం అనదర్ మోల్ ఆఫ్ C2H5S SiCH3 thriceని యూస్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఆక్సిజన్ అనేది మాలిక్యూల్ నుంచి ఆక్సిజన్ SiCH3 thrice ఆ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఫర్దర్గా మనకి
another bond is found between this carbon and sulfur. Okay, this is the final product in this reaction. Okay, so thiols ga form ayindi. Carbonyl compounds are converted into thiols or acetols. మనకి ఇక్కడ thiols ఫార్మేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ సెకండ్ సింథటిక్ అప్లికేషన్ చూస్తే కనుక ఎపాక్సైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎలైలిక్ ఆల్కహాల్స్. అండ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ అప్లికేషన్ జనరల్లీ ట్రాన్స్ ఎడిషన్ అనేది చూస్తాం మనం. స్టీరియోకెమిస్ట్రీని కన్సిడర్ చేస్తే కనుక ట్రాన్స్ ఎడిషన్ ఆఫ్ ట్రైమెథైల్ సిలైల్ ట్రిప్లెట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. దెన్ ఓన్లీ వీ కన్సిడర్ ఎపాక్సైడ్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎలైలిక్ ఆల్కహాల్. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే కనుక మనం యాంటీ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, యాంటీ ఎలిమినేషన్ మీన్స్ మనకి ట్రైఫ్లోరోమీథేన్ సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఒక సైడ్ నుంచి ఎలిమినేట్ అయితే ఈ ట్రైమెథైల్ సిలైల్ ఆక్సిజన్ గ్రూప్ అనేది వేరే సైడ్ నుంచి అటాక్ అవుతుంది. ఐ మీన్ ఒకటి అటాక్ ఒక సైడ్ నుంచి జరిగితే ఇంకోటి ఎలిమినేషన్ దానికి ఆపోజిట్ సైడ్ నుంచి జరుగుతుంది. దాన్ని మనం యాంటీ ఎలిమినేషన్ అని చెప్తాం. సో యాంటీ ఎలిమినేషన్ ద్వారా ఎపాక్సైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎలైలిక్ ఆల్కహాల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ ఏ epoxide. This epoxide and reaction with trimethyl silyl triplet. సో ట్రైమెథైల్ సిలైల్ ట్రిప్లెట్కి వచ్చేసరికి మనం బాండ్ ఎలా బ్రేక్ చేయొచ్చు, సిలికా సల్ఫర్ బాండ్ అనేది ఈజీగా బ్రేక్ అయ్యి సిలికా ఆక్సిజన్ బాండ్ అనేది ఈజీగా బ్రేక్ అయ్యి మనకి SI పాజిటివ్ O మైనస్గా ఫామ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే కంపేర్డ్ టు సిలికా ఆక్సిజన్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్. సో బాండ్ పేర్ బిట్వీన్ silica and oxygen shifts towards oxygen. So oxygen gets partially negative charge and silica gets partially positive charge. సో మనకి ఇక్కడ ఇది SO3 మైనస్ CF3గా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ ఏం ఫామ్ అయింది, SA ప్లస్గా ఫామ్ అయింది. సో ఆక్సిజన్ దగ్గర ఉండే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ నేచర్ ఉన్న సిలికాకి పాస్ చేసి వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది సిలికాలో. Silica having vacant p orbital. So this lone pair of electrons in oxygen gives to vacant orbital of silica. There is a bond formed between oxygen and silica. ఓకే, ఆక్సిజన్ సిలికా బాండ్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఆక్సిజన్కి మనకి 3 బాండ్స్, ఎందుకంటే లోన్ పేర్ని లాస్ అవ్వడం వల్ల ఆక్సిజన్ గెట్స్ అగైన్ పాజిటివ్ చార్జ్ ఆన్ ఇట్. సో నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక దిస్ ఈజ్ ఏ 6 మెంబర్డ్ రింగ్. 6 మెంబర్డ్ రింగ్ వచ్చేసరికి మనం స్టేబుల్ ఫామ్, చైర్ ఫామ్. సో చైర్ ఫామ్లో మెన్షన్ చేస్తే దీన్ని ఇలా మెన్షన్ చేస్తాం. సో చైర్ ఫామ్లో మెన్షన్ చేశాక దీన్ని ఈ బాండ్ అనేది ఇలా బ్రేక్ చేసామనుకోండి, మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఎపాక్సైడ్ బాండ్ని ఇలా బ్రేక్ చేయొచ్చు, ఒక పాసిబిలిటీ ఉంది, ఇటు సైడ్ నుంచి బ్రేక్ చేయొచ్చు, అదొక పాసిబిలిటీ ఉంది. అవుట్ ఆఫ్ దిస్ 2 పాసిబిలిటీ I'm going to explain with this possibilities స్టీరియోకెమిస్ట్రీ. ఇక్కడ మనకి ఆల్రెడీ మెథైల్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయింది. సో ఎపాక్సైడ్ అనేది అటు సైడ్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, అంటే బాండ్ అనేది ఎలా ఓపెనింగ్ జరిగింది అనుకోండి, దెర్ ఈజ్ ఎ స్టీరిక్ రిపల్షన్స్ బిట్వీన్ దిస్ ఆక్సిజన్ లోన్ పేర్ అండ్ ది మెథైల్ గ్రూప్. సో మనకి ఎపాక్సైడ్ అనేది ఏ సబ్స్టిట్యూయెంట్స్ లేని సైడ్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, అదే మనకి స్టేబుల్ ప్రోడక్ట్ని ఇస్తుంది. సో ఎపాక్సైడ్ ఓపెనింగ్ అనేది ఇలా జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఆక్సిజన్ దగ్గర ఛార్జ్ అనేది న్యూట్రల్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి OSA-CH3 థ్రైస్గా ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆల్రెడీ మనకి న్యూక్లియోఫైల్ అనేది ఈజీగా అవైలబుల్గా ఉంది రియాక్షన్లో. ఆ న్యూక్లియోఫైల్ అటాక్ అనేది ఈ కార్బన్ దగ్గర జరిగితే, పాజిటివ్ ఛార్జ్ కార్బన్ దగ్గర జరిగితే వీ గెట్ OSO2CF3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ బాండ్ బ్రేక్ అయింది అనుకోండి, కార్బన్ ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయితే కనుక కార్బన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆక్సిజన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి హైడ్రోజన్ కూడా ఎలిమినేట్ అయింది అనుకోండి, CH3 కదా ఇక్కడ ఉన్నది మనకి CH3 మాలిక్యూల్. సో CH3 అంటే ఎలా రాయొచ్చు, CH2 సింగిల్ బాండ్ హైడ్రోజన్. సో అక్కడ నుంచి హైడ్రోజన్ ఎలిమినేట్ అయితే కనుక టోటల్గా మనకి CF3SO3Hగా ఎలిమినేట్ అయిపోతుంది. మనం కన్సిడర్ చేసిన ట్రైఫ్లోరోమీథేన్ సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఎలిమినేట్ అయింది. సో ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ ఎలిమినేట్ అయ్యి కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. సో టోటల్గా అబ్జర్వ్ చేస్తే కనుక దెర్ ఈజ్ ఎ డబుల్ బాండ్ ఫామ్డ్ బిట్వీన్ దిస్ 2 కార్బన్స్. ఓకే, ఫైనల్గా ఎసిడిక్ వర్కప్ చేస్తే కనుక ఎసిడిక్ వర్కప్ చేసినప్పుడు ఈ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఆక్సిజన్ సిలికా బాండ్ బ్రేక్ అయ్యి OH ఫామ్ అవుతుంది, SiCH3 థ్రైస్ OH ఫామ్ అవుతుంది. ఓకే, finally we get allylic alcohol. This is an allylic alcohol. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక
హియర్ ఆల్సో వీ హ్యావ్ ఎపాక్సైడ్ రింగ్. సో ఎపాక్సైడ్ రింగ్ అనేది ట్రైమెథైల్ సిలైల్ ట్రిఫ్లెట్ని యూస్ చేస్తే కనుక ఎలైలిక్ ఆల్కహాల్గా ఫామ్ అవుతుంది. ఓకే, ఎలైలిక్ ఆల్కహాల్గా ఫామ్ అయింది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ KFCH3OH ఫర్దర్గా రియాక్షన్ జరిగినప్పుడు ఎలైలిక్ ఆల్కహాల్ కాస్త అంటే మనకి ఏంటి ఇక్కడ ఎలైలిక్ ఆల్కహాల్ మీన్స్ ఈ డబల్ బాండ్ ఇలానే ఉంటుంది. ఎలైలిక్ పొజిషన్లో ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. కానీ ఫర్దర్గా మనం KFCH3OHని యూస్ చేయడం వల్ల ఈ 2 డబల్ బాండ్స్ కూడా సైక్లైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఫర్దర్గా డీలోకలైజేషన్ జరిగి ఇక్కడ మనకి రింగ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ది ఫైనల్ ప్రొడక్ట్ ఇన్ దిస్ రియాక్షన్. అప్ టు దిస్ 4 organocylins are completed. Thank you.